హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను మీ అలంకృత. సో జనరల్గా చాలా మందికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సైట్ అనేది వస్తుంది. అసలు ఆ సైట్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోవాలి అని చెప్పేసి ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఈ సైట్ సార్, మీకు కూడా సైట్ ఉంది సార్? యా సార్, చాలా మందికి సైట్ ఉంటుంది. ఎందుకంటే మనం కింద కామెంట్లలో చూస్తాం, మీరు సైట్ గురించి చెప్తున్నారు కానీ మీకు ఎలా సైట్ వచ్చింది అని కూడా వింటుంటాం. మంచి ప్రశ్న అడిగారమ్మా, దానికి నేను ఆన్సర్ కూడా చెప్తాను. యా సార్, ప్రొసీడ్ సార్. థ్యాంక్ యూ. సో కంటికి సంబంధించినటువంటి వ్యాధులు చిన్నపిల్లల నుంచి మొదలవుతున్నాయమ్మా. పూర్వకాలం అయితే దేహధర్మాల రీత్యా వయోధర్మ రీత్యా ఒక వయస్సు వచ్చిన తర్వాత దేహధర్మాల్లో భాగంగా ఈ నొప్పులు వచ్చినట్లు, తర్వాత ఈ చెవుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినట్లు, మతిమరుపు వచ్చినట్లు ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చాయమ్మా. సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో అన్ని ఇంద్రియాలకు కూడా నయనమే ప్రధానం, కన్నే ప్రధానం. కానీ మరి పూర్వకాలము ఆ యొక్క ప్రధానమైన కంటికి కూడా సమస్యలు వచ్చేవి. ఎందుకంటే ఈ రీజన్స్ వల్ల, వయస్సు వల్ల, ఇలాంటి కారణాల వల్ల. అది నాణ్యానికి ఒకవైపే. కానీ ఈ మధ్యకాలంలో మరి చిన్న వయసు నుంచి కంటి సమస్యలు రావడం మొదలైంది. ఉదాహరణకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ని ఒక 100 మందిని మీరు గమనించండి. స్కూల్లో ఒక 100 మంది ఒక క్లాసులో ఉన్న పిల్లల్ని గమనించినట్లయితే దాదాపు 10 నుంచి 20 మందికి స్పెట్స్ ఉంటాయి. చిన్న వయసులోనే ఆ సమస్య మొదలవుతుంది. సో దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులకి ఈ యొక్క సమస్య మీద అవగాహన లేకపోవడం అని చెప్పి చెప్పుకోవచ్చు. సరైన అవగాహన ఉంటే మరి చిన్నపిల్లలకు ఆ సమస్య రాదు. కాబట్టి చిన్నపిల్లల నుంచి ఆ సమస్య వచ్చేసరికి ఇంత ఒటింత అయినట్లు సమస్య పెరిగి 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 ఒక స్థాయికి వచ్చిన తర్వాత మరింత ఇబ్బందులు కూడా కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. వయస్సు వచ్చిన తర్వాత సర్వసాధారణంగా మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. నాకు మీరు అడిగారు కాబట్టి, ఎందుకంటే ఇటువంటి వాటిల్లో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయమ్మా. మరి యాంకర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సారు చెప్తున్నాడు, మరి సారు వాడుకొని ఆ కంటికి అద్దాలు లేకుండా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతుంటారమ్మా. సో ఎందుకంటే వీడియో కరెక్ట్గా చూసి వాళ్ళ అవగాహన పెంపొందించుకుంటే ఆలోచన కూడా రాదమ్మా. సో కాబట్టి మంచి వీడియో, అందరికీ ఉపయోగపడేటువంటి వీడియోలో మొదట్లోనే ఇలాంటి కామెంట్స్ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే చాలామంది నిజమే కావాలని చెప్పేసి మంచి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతారమ్మా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి క్లారిటీ కోసం చెప్తున్నామ్మా, లేకపోతే చెప్పాల్సినటువంటి ఇది కూడా లేదు. సో నాకు చెప్తే కదా, ఒక 55 years ఇంచుమించు దాటిన తర్వాత కొద్దిగా మొదలైంది. సో తర్వాత ఇంకా స్పెట్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందమ్మా. ఒక 5-10 సంవత్సరాల క్రితానికే నాకు ఈ యొక్క మెడికల్ నాలెడ్జ్ బాగా ఉండేసేసి వీటి మీద అవగాహన ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఈ యొక్క కంటి సమస్య లేకుండా పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడిండు. మీ ముందుకు అద్దాలతో రావాల్సిన అవసరం కూడా లేకపోవడమా. సో నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఆ యొక్క అవగాహన వచ్చిన తర్వాత, సో నేను వెనక్కు తీసుకోలేను కాబట్టి, ఆల్రెడీ ఇంకా నాకు సమస్య ఇదైపోయింది కాబట్టి, సో కనీసం రాకుండా ఉండేందుకు చిన్న వయసులో వచ్చినటువంటి వాళ్ళకి మరీ పెరగకుండా ఆ యొక్క సమస్య నుంచి తొలగించుకునేందుకు చెప్పేటువంటి మార్గాల్లో ఇది ఒక మార్గం అమ్మా. అంతేగాని ఇప్పుడు సారు వాడుకోలేదు కదా, సారు వాడుకుంటే ఎట్లుందో, సో చిన్నప్పటి నుంచి నాకు రాలేదమ్మా. సో ఈ నాలెడ్జ్ నేను దీని గురించి తెలుసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత చేయదగింది చాలా తక్కువ ఉంటుందమ్మా. సో ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న కొంత మార్పు వస్తుంది. కానీ ఇవన్నీ శరీరం కదమ్మా, ఇది శరీరం. రోజు రోజుకు ఈ యొక్క లక్షణాలు, మరి శరీరం కూడా క్షీణత, డిక్రీజింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి మనం చేయదగింది చాలా తక్కువ ఉంటుందమ్మా. సో క్లారిటీ కోసం చెప్తున్నానమ్మా, అందరూ ఎవరు వేరే విధంగా అనుకోవద్దు. ఇంకొకటి, చేపలు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయని అపోహ ఉండి చేపలు తినాలి నువ్వు, కళ్ళు బాగా కనిపిస్తాయంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అదే అంటే ఒక గుచ్చేస్తారనమాట మైండ్లో. ఇది నిజమేనా సార్? అది కొంతవరకేమ్మా, కొంతవరకు నిజం. ఎందుకంటేమ్మా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరమ్మా కంటి వ్యాధుల నుంచి కాపాడబడేదానికి, కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, కంటిని ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి పెద్దలు వాళ్ళు తెలుసో చెప్పారో తెలియక చెప్పారు కానీ చేపలు అయితే కొంతవరకు మంచిది. కాబట్టి మరి చేపలు తినే వాళ్ళ పరిస్థితి సరే, తినని వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా, మరి వాళ్ళకు కూడా ఈ సమస్య ఉంటుంది కదమ్మా. కాబట్టి చేపల్లో కంటే కూడా విపరీతంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి వాటిలో ఎన్నో ఉన్నాయమ్మా. ఈ చియా సీడ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈ ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి,
ఇలాంటి వాటిల్లో విపరీతంగా చియా సీడ్స్లో అయితే దాదాపు 18 గ్రాముల వరకు ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. 100 గ్రామ్స్ తీసుకుంటే 100 గ్రామ్స్ చియా సీడ్స్లో 18 గ్రామ్స్ ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫ్లాక్ సీడ్స్లో దాంట్లో కూడా ఇంచుమించు ఒక 13 గ్రామ్స్ వరకు ఉన్నాయి. అదేవిధంగా బాదం పప్పు షేప్ చూసారమ్మా మీరు ఎలా ఉంటుంది? చూసాను సార్, ఐ షేప్లో ఉంటుంది. సో అది ప్రతి సృష్టి మనకు అవన్నీ తెలియజేసింది అనమాట ఇండైరెక్ట్గా. ఇది కంటికి పనిచేస్తుంది, ఇది సపోజ్ వాల్నట్స్ ఉన్నాయి, మెదడులాగా ఉంటుంది, మెదడుకు పనిచేస్తుంది. సో వీటిలో మీరు గూగుల్ సెర్చ్ కూడా చేయండి, చేపల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎన్ని ఉన్నాయి, నేను చెప్పినట్టు వాటిలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చూసిన తర్వాతనే నిర్ణయం మీరు తీసుకోండి. అంతకన్నా నేను చెప్పలేనమ్మా. సో తెలియక అవగాహన లోపం చేత ఇలా అంటారు. కానీ మీరు అన్నట్లు చేపలు వాడుకోవడం వల్ల కొంత ఉపయోగం ఉంది, కానీ దానికంటే ఇన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి విన్నప్పుడు చేప మీదనే డిపెండ్ కావాల్సిన అవసరం ఉందమ్మా. సో ఈ యొక్క కంటి చూపు మెరుగయ్యేందుకు, కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు విటమిన్ ఏ చాలా అవసరం. విటమిన్ ఏ అంటే మనకి కరివేపాకు, కొత్తిమీర, మునగ, అదేవిధంగా పొన్నగంటి కూర, ఇవన్నీ కూడా వీటిలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందమ్మా. సో పొన్నగంటి కూర అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందమ్మా, దాని పేరే పొన్న కంటి. పొన్న అంటే బంగారం, గంటి అంటే కన్ను. కంటి సమస్యలకు బంగారం లాగా పనిచేస్తుంది కాబట్టి పొన్నగంటి కూర అయిందనమాట అది. సో పొన్నగంటి కూర అంటుంటారు. అంటే నేనేం అడుగుదాం అనుకున్నానంటే, పాతకాలంలో పేర్లు కరెక్ట్గానే ఉన్నాయి కానీ అవి కాస్త మారిపోతున్నాయి సార్. అంటే ఏదో కొంచెం ముందుకి ఇప్పుడు బెజవాడని విజయవాడ అన్నట్టు, భాగ్యనగరాన్ని హైదరాబాద్ అన్నట్టు ఆ పేర్లు కూడా మార్చేస్తున్నారు. కాబట్టి అంత అవగాహన లోపం ఉంది ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్స్. వ్యవహారిక నామాలు మారిపోతున్నాయి. పొన్నగంటి కూర అని చెప్పి చెప్తున్నా, అది వీటికి పనిచేస్తుంది. ఇలా ఆకుకూరల్లో ఎక్కువ శాతం మందిలో ఎక్కువ విటమిన్ ఏ ఉంటుందమ్మా. సో ముల్లంగి, ఇది క్యారెట్ కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్న వయసు నుంచే మరి ఈ కంటి జబ్బులకు చాలా రక్షణ కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కరివేపాకు ఆహార పదార్థాల వంటకాల్లో ఉన్నప్పటికీ దాని విలువ తెలియకపోవడం చేత మనం పక్కన పెడుతున్నాము. పిల్లలకు కూడా అదే అలవాటు నేర్పించినాం. వాళ్ళు కూడా కనీసము పెద్దవాళ్ళు తెలిసి తెలియక చేసినప్పటికీ ఇప్పటికైనా రియలైజ్ కావచ్చు, పిల్లలు కూడా అలవాటు చేయడం చాలా చాలా మంచిదమ్మా. అదేవిధంగా కొత్తిమీర, ఆహార పదార్థాల్లో కొత్తిమీర వాడుకోవడం వల్ల చాలా మంచిది. సో ఇలాంటి పదార్థాలు వాడుకోవడం వల్ల కంటికి చాలా మంచిదమ్మా. అట్లే విటమిన్ సి కూడా చాలా మంచిదమ్మా. విటమిన్ సి, జామకాయలో విటమిన్ సి ఉంటుంది, అదేవిధంగా ఉసిరికలో విటమిన్ సి ఉంటుంది. తర్వాత ఇలాంటి అనేక రకాల పదార్థాల్లో ఈ విటమిన్ సి ఎక్కువగా ఉంటుందమ్మా. నిమ్మ రసంలో విటమిన్ సి ఉంటుంది. సో విటమిన్ సి అనేది ఎక్కువ రోజులు బాడీలో నిల్వ ఉండదమ్మా. సో ప్రతిరోజు మనం విటమిన్ సి వాడుతుంటేనే ఈ కంటి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గిపోతాయి. చాలా మందికి తెలియక విటమిన్ సి సరిగా వాడకపోవడం చేత కూడా కంటి జబ్బులు ఎక్కువైపోతున్నాయి. అట్లే డి విటమిన్, చాలా మంది డి విటమిన్ లోపం ఉంది. సో డి విటమిన్ పెంచుకునేందుకు కూడా పుట్టగొడుగులు, అదేవిధంగా ఈ నాటు ఆవు పాల జున్ను, లేకపోతే నాటు ఆవు పాలు తీసుకోవడము, తప్పని పరిస్థితుల్లో సప్లిమెంటేషన్ ఏదో ఒక పద్ధతిలో మాత్రం విటమిన్ డి లోపం లేకుండా చూసుకుంటుండాలమ్మా. అదేవిధంగా విటమిన్ ఈ బాదం పప్పు ఇలాంటి వాటిల్లో, తర్వాత ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, వీటిలో విటమిన్ ఈ బాగుంటుందమ్మా. ఇలాంటివి బాగా తీసుకుంటుండాలి. ఇలాంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవడం వల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే కంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ఉన్నటువంటి జబ్బులు కూడా పెరగకుండా ఉండేందుకు కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. సరే, ఇవన్నీ చెప్పేసరికి చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ మాకెందుకండి, రెమెడీ చెప్పమని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తుంటారమ్మా. వాళ్ళకి కావాల్సిన టిప్ అంతే. అందరూ అట్లే ఉన్నారమ్మా. ఈ సుత్తి ఎందుకు వస్తుందో తెలుసుకుంటేనే ఫస్ట్ అది ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతుంది. కానీ వీళ్ళు డైరెక్ట్ అది కావాలంటారు, మనం ప్రొసీడ్ అవుదాం. ఈ సుత్తి మాకెందుకు సార్ చెప్పండి సార్, ఇంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాం అని ఉంటారమ్మా. సో సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. కరివేపాకు పొడి ఒక 50 గ్రాములు, ఉసిరిక పొడి ఒక 20 గ్రాములు, కరివేపాకు పొడి 50 గ్రాములు, ఉసిరిక పొడి 50 గ్రాములు, మునగాకు పొడి 50 గ్రాములు, 3 పౌడర్స్ కలిపేసేయాలమ్మా. 3 పౌడర్స్ కలిపేసి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక 1/2 టీ స్పూన్, చిన్నపిల్లలు అయితే 1/2 టీ స్పూను, పెద్దోళ్ళు అయితే ఒక 1/2 టీ స్పూను. సో ఏదో ఒక పద్ధతి నీళ్ళలో కలిపి కానీ, తేనెతో కానీ, పాలలో కలిపి కానీ తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. మరి చిన్న వయసులో కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా కంటిలో రెటినా డ్యామేజ్ కావడం కానీ, అదేవిధంగా రాడ్స్, కోన్స్ అనేటువంటి ఈ యొక్క కంటిలో ఉన్నటువంటి ఆ నిర్మాణాలు దెబ్బతినడం కానీ లేకుండా, చిన్న వయసులో క్యాట్రాక్ట్, శుక్లం ఇలాంటి రాకుండా ఉండేందుకు, విజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు కూడా చాలా చక్కగా నేను చెప్పినటువంటి ఫార్ములా సహకరిస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్.